నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూ ఉంటాయి. మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించటానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, తులసి చెట్టు చాలా మంది పొద్దున్నే లేసి తులసి పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇక తులసి చెట్టు ఎక్కడ ఉంటే మంచిదంటారు? ఎలా నాటాలంటారు? దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా చెప్పండి? తప్పకుండా అమ్మా. తులసి లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తాం. హ్మ్. ఇక్కడ తులసి చెట్టుని పెట్టుకోవటంలో, తర్వాత ఎక్కడైనా నాటటంలో కొన్ని ప్రత్యేకమైన విషయాలున్నాయి. సహజంగా ఏందంటే భూమిలో నాటుతారు. ఇప్పుడేమో కుండీలొచ్చినాయి. ఆ కుండీల్లో పెడుతున్నారు. అపార్ట్మెంట్ కల్చరు. బయట అంత ప్లేస్ అనేది ఉండదు. అంత హ్మ్. స్పేస్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి కేవలం కుండీల్లోనే పెట్టుకుంటున్నారు. హ్మ్. అయితే ఏమిటి వాస్తుశాస్త్రం ఏం చెప్పబడింది? అపరాజిత పృచ్ఛలో గాని, సమరాంగణ సూత్రధారంలో గాని, వాస్తుశాస్త్ర వివేకంలో గాని, వీటిలన్ని గ్రంథాలను కూడా చూస్తే ఎప్పుడు కూడా తులసి చెట్టు అనేది ఈశాన్యంలో గాని, ఉత్తరంలో కానీ, తూర్పు భాగంలో పెట్టుకోవచ్చు. హ్మ్. అంటే తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. హ్మ్. దాని తర్వాత వాయువ్య భాగంలో పెట్టుకోవచ్చు. తూర్పు, హ్మ్. ఉత్తర భాగాల్లో పెట్టుకోవచ్చు. ఓకే. కానీ పాత రోజుల్లో ఎలా ఉండేదంటే తులసి చెట్టు ఏ ముఖద్వారమైనా ఎనక ఉండేది. హ్మ్. ఇప్పుడు తూర్పు ముఖంగా ఇల్లు హ్మ్. వెనక పెట్టేవాళ్ళు. హ్మ్. ఉత్తర ముఖం గల ఇల్లు హ్మ్. హౌస్ ఉంటే నార్త్ ఫేస్‌లో ఉన్న హౌస్‌కి కూడా వెనక పెట్టేవాళ్ళు. హ్మ్. అలా హ్మ్. సౌత్‌కి గాని, వెస్ట్‌కి గాని ఉన్న ప్రతి ఇంటికి కూడా వెనక పెట్టేవాళ్ళు. వెనక హ్మ్. పెట్టి ఆ వెనక ప్రదక్షిణ చేయటానికి అంటే వంటగది, అలానే తులసి చెట్టు. ఆ హ్మ్. తులసి చెట్టును మధ్యలో పెట్టి స్త్రీలు చక్కగా స్నానం చేసొచ్చి హ్మ్. లోపల వంటింట్లోకి వెళ్ళకుండా తులసి చెట్టు ప్రదర్శన చేసేవాళ్ళు దీపారాధన చేసి. హ్మ్. హ్మ్. అప్పుడు వంటింట్లోకెళ్ళేవాళ్ళు. రైట్. పాత ఇళ్లల్లో మొత్తం అలానే ఉండేది. అది ఓకే. నిజంగా ఎవరిని తాకకుండా చేయటం అనేది ఫస్ట్ శ్రేష్టమైన విషయం అది. హ్మ్. కానీ హ్మ్. ఇంత ప్లేసు లేదు. అంత స్థలాలు లేవు ఇప్పుడు. హ్మ్. హ్మ్. ఎందుకంటే వసారాలని, తర్వాత దెంతలు దోచేసిన ఇల్లులని, హ్మ్. రకరకాల పాతకాలంలో వరండాలని హ్మ్. ఇవన్నీ ఉండేవి. హ్మ్. కానీ ఇవన్నీ గూడా మండువాలని, హ్మ్. ఇలాంటి ఇళ్ళన్నీ లేవిప్పుడు. హ్మ్. ఇప్పుడంతా గూడా కల్చర్ మారిపోయింది గాబట్టి తులసి చెట్టును ఒక చోట పెట్టుకుంటారు. పెట్టుకొని పూజ చేస్తుంటారు. హ్మ్. ఈ తులసి కళ్యాణం జేస్తారు. అవును. దామోదర తులసి కళ్యాణం జేస్తుంటారు కార్తీక హ్మ్. మాసంలో. హ్మ్. హ్మ్. శివుడు ఆరాధన ఎంత ప్రాధాన్యం ఉంటుందో, దామోదరుడి యొక్క ఆరాధన కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఓకే. తులసి కళ్యాణం జేస్తుంటారు సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు. హ్మ్. అలాగా ఏదైతే తులసి చెట్టును లక్ష్మీ స్వరూపంగా మనం భావించి అంటే ఏ రోజు నాటాలని కూడా కొంత ఉంటుంది. హ్మ్. అయితే ఏందంటే మంగళవారం, శనివారం కాకుండా బుధ, గురు, శుక్రవారాలు ఎప్పుడైనా నాటొచ్చు. ఓకే. అంటే బుధవారం గాని, గురువారం గాని, శుక్రవారం గాని, సోమవారం గాని. హ్మ్. అంటే హ్మ్. ఈ 4 రోజులు. అంటే శనివారం, మంగళవారం, ఆదివారం వదిలేయాలి. ఓకే. అంటే శని, ఆది, మంగళవారం. అంటే బుధ, గురు, శుక్రవారాలు చాలా శ్రేష్టమైనవి. ఓకే. ఏదైనా సరే. హ్మ్. అప్పుడు తులసి చెట్టును ఆ 3 రోజుల్లో ఒక మంచి రోజున, హ్మ్. ఒక మంచి తిథి రోజున, ఆ రోజున పంచమి రోజున గాని, సప్తమి రోజున గాని హ్మ్. ఇలా నాటంచు. హ్మ్. నాటడం వల్ల కూడా అంటే మనకి శుక్లపక్షంలో కొన్ని రోజులు మంచి రోజులు, బహుళపక్షంలో కొన్ని రోజులుంటాయి కాబట్టి, ఆ రోజుల్లో మనం తులసి చెట్టు పెట్టుకోవడం చాలా మంచిది. చాలా చక్కగా వివరించారు. తులసి చెట్టు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుందండి. చాలా మటుకు 100% ఉంటుంది. హిందువుల ప్రతి ఒక్కళ్ళు ఆరాధ్యంగా భావిస్తారు. ఖచ్చితంగా తులసి చెట్టుని నాటుకుంటూ ఉంటారు. కాకపోతే ఎక్కడ ఉండాలి? ఎలా చేసుకోవాలి? దాని పూజా విధానం కానివ్వండి, దాన్ని ఎక్కడ నాటితే మంచిది? పొద్దున్నే లేసి దాన్ని ఏ విధంగా చూడాలి? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు గురువుగారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. ఇంకా ధర్మ సందేహాల రూపంలో మీరు ఇంకా ఏమేం కావాలనుకుంటున్నారు? మీకెలాంటి ధర్మ సందేహాలున్నాయి? ఇవి కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.